Okay ma, two major elements determines organizing the success of your e-commerce business. మన ఈ-కామర్స్ బిజినెస్ లో సక్సెస్ అవడానికి కారణం ఏమన్నా, దిస్ ఇస్ ద జోకర్ బొమ్మ ఎందుకు కనబడుతుందంటే మీడియేటర్ బిట్వీన్ బయ్యర్ సెల్లర్ కస్టమర్స్. బ్యాక్ సైడ్ మొత్తం ఏమరా అంటే సపోర్టింగ్ టీమ్ నథింగ్ బట్ మనకి ఇచ్చే బిజినెస్ వాళ్ళంతా బ్యాక్ సైడ్ ఉంటారు మా. అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఎనీ ఆన్లైన్ బిజినెస్ లో జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ లో డిజిటల్ మోడ్ గా మనం ఇమేజెస్ ని కన్వర్ట్ చేసి ఫ్రంట్ సైడ్ ఇస్తున్నాం. అంటే దాన్ని బేస్ చేసుకుని కస్టమర్ ఇంటరాక్ట్ అయితే ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా, బ్యాక్ సైడ్ ఆఫ్ ద కంపెనీస్, ఇండస్ట్రీస్ ఏదైనా కావచ్చు. అక్కడ జస్ట్ మనము కింద జస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నుంచి తీసి ఎక్కడ ఇస్తాం, ఇక్కడ నుంచి తీసిస్తాం. దాని మట్టుకే మన కమిషన్స్ కానీ అకౌంట్ లో నుంచి మనకి ఇచ్చే వేరియేషన్, రేట్ వేరియేషన్స్ అంత ఉంటుందమ్మా. ఓకేనా, వేరియబుల్ దీంట్లోనే మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దిస్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ఈ-కామర్స్. ఓకే, నెక్స్ట్ కోర్ కాంపిటెన్స్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అంటే మన ప్రోడక్ట్ కి ఎవరు కాంపిటెంట్ ఉంటారు, ఎట్లా కాంపిటెంట్ అథారిటీ. ఓకేనా, మోర్ కోర్ కాంపిటెంట్ ని బేస్ చేసుకునేసి బిజినెస్ రన్ అవుతుందమ్మా. డీటెయిల్ కస్టమర్ నాలెడ్జ్ అండ్ ఫోకస్, we will seek to understand the anticipate and be responsive to our customer needs whatever the customer needs. ఓకేనా, ప్రీవియస్ నుంచి ఇప్పటిదాకా సపోజ్ ట్రెండింగ్ రోజు ట్రెండింగ్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు ఈ రోజు ఉండే ట్రెండ్ కోవిడ్ లో మాస్క్ కావాలా, శానిటైజర్ కావాలా, ఇంకా ఎక్సెట్రా గ్లౌస్ కావాలా, ఇదంతా కావాలంటే ఈ రోజు మొత్తం మీరు ఆన్లైన్ బిజినెస్ ఏం రన్ అవుతుందమ్మా, ఇది లేకపోతే మాక్సిమం ఏమవుతుంది, ఫుడ్ ఆర్డర్స్. ఫుడ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ కి ఫుడ్ లేదు, లాక్డౌన్ అంటే 10 కంతా లాక్ చేయాల్సిన ఫుడ్ లేదు. ఏం చేయాలా, త్రూ ఆన్లైన్ మెట్ జొమాటో ఈ యాప్స్ కూడా మన ఆన్లైన్ బిజినెస్ యాప్స్ లో జొమాటో లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, సమ్ ఎక్సెట్రా ఆన్లైన్ యాప్స్ లో వాళ్ళ దగ్గర ఫుడ్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందమ్మా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా ఆ కంపెనీస్ అంతా? లేదు సార్. ఎక్కడి నుంచి వస్తుందమ్మా, జస్ట్ లైవ్. ఇది ఈజీ మనకి ఈ-కామర్స్ కి. వాడు ఏం చేస్తాడు, జస్ట్ మీడియేటర్ గా పనిచేస్తాడు. దే ఆర్ చార్జింగ్ 10 రూపీస్ 5 రూపీస్ చార్జ్ చేస్తాడు. ఎక్కడ పోయి తెస్తాడు, మనం ఎక్కడ సెలెక్ట్ చేస్తామో ఆ హోటల్లో పోయి తీసుకొస్తాడు. మనం అయితే ఉన్న ప్లేస్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. బట్ వాడు తెచ్చేది ఎక్కడ మా హోటల్ ఉంటుందో ఆ హోటల్ మనం ప్లేస్ చేస్తాము, ఈ ఫుడ్ ఇక్కడ ఉంటుంది అనేసి వాడు ఏం చేస్తాడు, ఫుడ్ ప్లస్ 10 రూపీస్ చార్జ్ జిఎస్టీ అని చార్జ్ చేస్తాడు. ఆ జిఎస్టీతో సరిపోతుందా? కానీ హోటల్ ప్రైస్ ఎంత, మనకు వచ్చే ప్రైస్ కన్నా హోటల్ ఇంకా లీస్ట్ ప్రైస్ వాళ్ళకి ఇస్తుంది. ఓకేనా, బల్క్ గా వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. సేమ్ థింగ్ ఈ-కామర్స్ కూడా అంతే. ఈ-కామర్స్ బిజినెస్ మొత్తం ప్రోడక్ట్స్ ఉండేదంతా కూడా వాళ్ళ దగ్గర ఓన్ ప్రొడక్ట్స్ ఏది ఉండదమ్మా. వాళ్ళు ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక చోట్ల ఉంటుంది, డెలివరీ ఒక చోట్ల ఉంటుంది, కస్టమర్ ఒక చోట్ల ఉంటాడు. దిస్ ఈస్ we will seek to understand, anticipate and be responsive to our customers need. కస్టమర్ కి ఏమి కావాలో అదే ఈ-కామర్స్ లో మనము సైట్ లో అప్లోడ్ డే టు డే అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎక్కడన్నా కానీ హాస్పిటల్లో పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాసింజర్స్ కన్వీనియంట్ ఇంపార్టెంట్. సపోజ్ బయింగ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ లో కస్టమర్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ లార్జ్ స్కేల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ will continuously develop, advance and protect the technical excellence that allows us to integrate effectively the systems we design and produce to the customers. ఓకేనా, డే టు డే అప్డేట్ కావాలా. ఎందుకు అంటే డే టు డే ప్రోడక్ట్స్ మారుతూ ఉంటుంది, డిజైనింగ్ మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి డిజైనింగ్. మొబైల్స్ ఈరోజు మీరు ఆండ్రాయిడ్ స్టార్టింగ్ లో తీసుకున్నారంటే ఇప్పుడు ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చింది. ఇంకా మొబైల్స్ లో డ్యూయల్ స్క్రీన్స్ కూడా వచ్చేసిందమ్మా. ఎల్జీగా కొత్త మొబైల్స్ వచ్చింది, సింగిల్ స్క్రీన్ వస్తుంది, పిక్సెల్స్ వస్తుంది, పిక్సెల్ సైజ్ చాలదు, ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు మొబైల్ జనరేషన్ పెరుగుతూనే ఉంటుంది. మనం కూడా అప్డేషన్ అవుతానే ఉంటాం. సాఫ్ట్వేర్స్ కూడా మీరు చూడండి, మొబైల్స్ లో ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఏదో 11.2 11.3 ఉంటుందమ్మా. వితిన్ 3 months కంతా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్లీ అప్డేటెడ్. ఎట్లా అంటే మనం యూజ్ చేసే మొబైల్ కి వాళ్ళ సర్వర్ కనెక్ట్ చేసి ఉంటారు, నెట్ యూజ్ చేస్తేనే ఆటోమేటిక్లీ యువర్ సిస్టమ్ నీడ్ టు అప్డేట్ యువర్ సాఫ్ట్వేర్. అంటే ఈవెన్ మొబైల్ అప్డేషన్ అడుగుతుంటే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వాట్సాప్ అప్డేట్ అడుగుతా ఉంటుందా ఎవరీ 3 months కి? అడుగుతుంటున్నా అడగదమ్మా? ఓకేనా, ఎందుకు సర్వర్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే దాంట్లో ఉండే ఆప్షన్స్ కొద్ది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ. సేమ్ థింగ్ మనం మన సైట్ లో ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, డే టు డే కస్టమర్ కి ఏం నీడో దాన్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలమ్మా. లార్జ్ స్కేల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ లెర్న్ ఎఫిషియంట్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ ద సిస్టమ్స్.
our design and production systems will be among the best in the world. Okay, and characterized by efficient use of assets, short time to the market, short flow, and short cycle times, high quality, and high inventory turns. ఓకేనా, మనం ఇచ్చే వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్తే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా. అంటే కొన్ని ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి కంపారిజన్స్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే ప్రోడక్ట్స్ ఏదైనా డ్యామేజ్ అంటే వాళ్ళు ప్రోడక్ట్ వదిలేసి ఇంకొక ప్రోడక్ట్ ఇమీడియట్గా ఇచ్చేస్తాడు అనమాట. అమెజాన్ కస్టమర్ అట్రాక్షన్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే కావచ్చు, ఎట్లా అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కానీ ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా మొబైల్ ఆర్డర్ చేసి ఇది చేసినా ఏమవుతుందంటే కస్టమర్ కేరే లేట్ చేస్తారు లాస్ట్ విజిట్ వదిలేసి ఇంకొకసారి ఆర్డర్ చేయడం, కస్టమర్ విల్ నాట్ సాటిస్ఫై. ఓకేనా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమవుతుంది, బిజినెస్ డల్ అవుతుంది. అట్లాంటివి లేకుండా మనం కంటిన్యూగా మన ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇదంతా ఇంపార్టెంట్. లార్జ్ స్కేల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే ఏమి, లర్న్ ఎఫిషియంట్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అంటే ఏమి, ఎట్లా ప్రొడక్షన్స్ మనం చేయాలా, మనం డైలీ మనం అప్డేట్ చేసుకుంటా ఉండాలా. ఏం నీడ్, కస్టమర్కి ఏం నీడ్, ఈ రోజు సిచ్యువేషన్లో ఏం కావాలా, ఈ కోవిడ్ అయిపోయినాక ఏం కావాలా, సపోజ్ మెడిసిన్స్ కావాలా, ఫుడ్ కావాలా, ఇంకో 2-3 డేస్ పోతే ఫుడ్ కూడా ఈజీగా ఈ కామర్స్ బిజినెస్ లో మనం రన్ చేయొచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లా పాసిబుల్ కాదమ్మా, లోకల్లో టైఅప్ అవుతుంది. సర్వర్ ఎక్కడ ఉంటుంది, సమ్ రిమోట్ ఏరియా ఎక్కడన్నా ఉండొచ్చు. మనకి సర్వర్తో ఏం పని ఉంది? జొమాటో యాప్ వర్క్ చేసినప్పుడు మన ఈ కామర్స్ సైట్ లో ఎందుకు వర్క్ కాదమ్మా, మనమే డైరెక్ట్ గా లింక్ ఇస్తాం అనమాట. చాలా ఇప్పుడు యాప్స్ వచ్చినాయి ఫుడ్ కానీ దీనికి కానీ. ఓకేనా, నెక్స్ట్, వై ఈ కామర్స్ మోడల్ ఈజ్ బెనిఫిషియల్ టు యువర్ బిజినెస్? ఎస్, ఎట్లా బెనిఫిట్ అవుతుందమ్మా, సేమ్ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసినప్పుడు మనం జస్ట్ మీడియేటర్ లాగా మిడిల్ గా ఉంటాం. మనం ఏం చేస్తున్నామమ్మా, సపోర్టింగ్ టీమ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది 24/7 అవర్స్. ఎక్కడ కానీ నెట్ డిస్కనెక్ట్ అయినా ఇమీడియట్ టెలికమ్యూనికేషన్స్, వైర్ లైన్స్, లేకపోతే వేవ్స్ లో, శాటిలైట్ లో ఎట్లో ఒక ద్వారా మన సర్వర్ పనిచేస్తూ ఉంటుంది. క్లయింట్ ఇంపార్టెంట్. క్లయింట్ లేకపోతే మీ కస్టమర్స్ ఎట్లా వస్తారమ్మా, సర్వర్ లో ఆర్డర్ చేస్తాడు, ఈజ్ ఇట్ క్లియర్? సర్వర్ లో ఆర్డర్ అవుతుంది, ఆర్డర్ ప్లేస్డ్, పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. మన ప్రోగ్రామ్ లో ఏమవుతుందో రన్ అయిపోతుంది. సపోజ్ సపోర్టింగ్ టీమ్ కానీ క్లయింట్ కానీ మీకు వర్క్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, మనకి ఎవరు డేటాబేస్ ఇస్తున్నారు, ఎవరికి ఏం కావాలో మనకు తెలియదు, మనం మానిటర్ చేయకపోతే. ఓకేనా, బెనిఫిట్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎట్లా బెనిఫిట్ అవుతుంది? ఈ కామర్స్ మోడల్ ఈస్ ఏ బేసిక్ మోడల్ ఆఫ్ కాంపిటిటివ్ స్ట్రాటజీ. నెంబర్ 1, కాంపిటిటివ్ స్ట్రాటజీ అంటే బేస్డ్ ఆన్ అదర్ ఈ కామర్స్ సైట్. నెక్స్ట్, based on the principle of low cost. Is it clear? Next, high volumes and comprehensive services combined with a product range, unapproachable through traditional channels. Is it clear? మనం ఎట్లా బెనిఫిట్ అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఏం చేస్తామంటే ఈ కామర్స్ సైట్ మన కాంపిటీటర్స్ ఎవరు ఉంటారు. ఇప్పుడు మేజర్గా అన్ని ఈ కామర్స్ సైట్ కి మెయిన్ కాంపిటేటర్ ఎవరు తెలుసా? అమెజాన్ ఈజ్ ద మెయిన్ కాంపిటేటర్ అయినప్పుడు అమెజాన్ బేస్ చేసుకొని మిగతా కంపెనీస్ కూడా రన్ అవుతుంది. ఆ కంపెనీ రన్ చేసినా ఏమవుతుందంటే వాళ్ళు ప్రైస్ కంపారిజన్, ప్రైస్ ఈ సైట్ లో ఎంత ఉంది, ఈ సైట్ లో ఎంత, మనం కూడా న్యాచురల్ గా కంపేర్ చేస్తాం. అంటే వీడు 100 రూపీస్ కొంటే వాడికి 50 రూపీస్ వస్తుంది. అంటే 50 రూపీస్ కొనే చోట్లనే, అమ్మే చోట్లనే పోతారు. సేమ్ ప్రోడక్ట్, సేమ్ కంపెనీ, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ, బట్ కాస్ట్ ఇస్ లో. అంటే ఎక్కడ లో కాస్ట్ అక్కడికే పోతాం. ఓకేనా, దిస్ ఆల్సో బెనిఫిట్ ఫర్ యువర్ బిజినెస్. ఎట్లా బెనిఫిట్ అవుతుంది, మనం బల్క్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి కొంటాము, డైరెక్ట్ ఇండస్ట్రీస్ నుంచి పర్చేస్ చేస్తుంది మా కంపెనీ. ఇస్ ఇట్ క్లియర్? వై న్యూ మోడల్స్? వాట్ ఆర్ ద న్యూ మోడల్స్? వై న్యూ మోడల్స్? ఎందుకు న్యూ మోడల్స్ కావాలంటే మనకు బిజినెస్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ న్యూ మోడల్స్ కావాలా. వి నీడ్ సమ్ న్యూ మోడల్స్. ఏమేమి అవి? ఫర్ హౌ వి గో అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ఐటీ ఫర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో మనం దాన్ని బేస్ చేసుకుని దానికన్నా అడ్వాన్స్ ఉండాలి. అంటే కంపారిజన్ డిఫరెంట్ కాంపిటీటర్స్, మన కాంపిటీటర్స్ ఏది యూజ్ చేస్తారో అదే యూజ్ చేస్తే మనకేం అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. సపోజ్ వాళ్ళ సర్వర్ అట్ ఏ టైం 1000 మెంబర్స్ లాగిన్ అయితే సర్వర్ డౌన్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఏం చేస్తామంటే మనకు స్పేస్ అంటే
కెపాసిటీ పెంచాలా, నెక్స్ట్ ఐటీ విత్ ఇంటర్నెట్ విత్ పెంచాలా. అంటే కంపారిజన్స్ చూడండి, మనం 1000 అంటే 2000 మెంబర్స్ అట్ ఎ టైం లాగిన్ అయ్యారు, మన సర్వర్ డౌన్ కాకూడదు. నంబర్ 1 దిస్ ఇస్ ద కాంపిటీటర్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌ వి క్రెడిట్ ఇట్ అండ్ మేనేజ్ ఇట్. ఎట్లా మనం మేనేజ్ చేస్తామో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంటర్నెట్ కావచ్చు, మన సిస్టమ్ కావచ్చు, సపోర్టింగ్ టీమ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయాలా. నంబర్ 3 ఫర్ హౌ వి అక్వైర్, మేనేజ్ అండ్ డిప్లాయ్ ద స్కిల్స్ దట్ ఆర్ నీడెడ్ టు రన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటే సరిపోతుందా? దాంతో మన సపోర్టింగ్ టీము ఎక్సలెంట్ గా వర్క్ చేయాలి. కమ్యూనికేషన్స్ కావచ్చు, లేకపోతే టెక్నికల్ టీమ్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపింగ్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ప్రోడక్ట్స్ ని మనం ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా మోడ్ గా కన్వర్ట్ చేసేది కావచ్చు, లింక్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్లయింట్ సర్వర్ ఏదన్నా కానీ దాని ఒక నీడ్, దాని ఒక టెక్నీషియన్స్ మొత్తం కావాలి. ఓకేనా. ఎక్సలెంట్ ట్రైనింగ్ అయ్యి ఉండాల. ట్రైనర్స్ సపోజ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే టెక్నీషియనే సపోర్ట్ చేసేంత ఇది ఉండాలి. టెక్నీషియన్ కోసము మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఓకేనా. ఇట్లా కొన్ని టెక్నికల్ గా మోడల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. వాట్ ఆర్ ద మోడల్స్? జస్ట్ ద 7 డైమెన్షన్. ఇది 7 డైమెన్షన్ అనేది డైమెన్షన్ ఆఫ్ అన్ ఈ-కామర్స్ స్ట్రాటజీ, బాండింగ్ అండ్ లీడర్షిప్ ఫ్యాక్టర్స్. ఓకేనా. ఈ 7 డైమెన్షన్స్ ఇంపార్టెంట్ రోల్. నంబర్ 1 సపోజ్ మీరు ఓన్ బిజినెస్ కావచ్చు, ఓన్ సైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో నంబర్ 1 లీడర్షిప్ ఇస్ నథింగ్ బట్ అన్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ హూ ఈస్ ద బాస్. ఓకేనా. హీ ఈస్ ద లీడర్షిప్. నంబర్ 1 లీడర్షిప్ అనేవాడు ఎట్లా లీడ్ చేయాలి టీమ్. ఓకేనా. సర్వీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ఉంటే సరిపోతుందమ్మా? కాదు. ఈ 7 డైమెన్షన్స్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ టు యువర్ ఈ-కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ కాకుండా మీరు ఇండివిజువల్ గా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఈ 7 క్రైటీరియా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నంబర్ 1 లీడర్షిప్ అనేవాడు అందరితో కోఆర్డినేషన్ ఉండాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నీడ్ ఏమేమి కావాలో, అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్, లేకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ కావాలి. అంటే కంపెనీ డిపెండింగ్ అపాన్ యువర్ కంపెనీ బేస్డ్ వర్క్. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ లెర్నింగ్స్. అంటే అప్ టు డేట్ మీరు అప్డేట్ అవుతూనే ఉండాలమ్మా. ఓకేనా. ఇదంతా ఈ 3 లీడర్ అనేవాడు, ఈ సిఇఓ అనేవాడు, లేకపోతే బాస్ అనేవాడు, ఈ 3 చూస్తే సరిపోతుందా? నో. టెక్నాలజీ చూడాలా, బ్రాండ్ చూడాలా, సర్వీస్ చూడాలా, మార్కెట్ చూడాలా, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ బై ద లీడర్. ఈ 7 క్రైటీరియా లీడర్ అనేవాడు ఏం చేస్తాడమ్మా? సర్వీసెస్ క్లియర్ గా ఉందా, ప్రాపర్ గా వర్క్ అవుతుందా, నెక్స్ట్ మార్కెట్ లో ఉండే ప్రోడక్ట్స్ అంతా తీసుకొచ్చి సర్వీస్ చేస్తున్నాం అంటే మనం డెలివరీనే. సర్వీసెస్ నథింగ్ బట్ కస్టమర్ సపోర్ట్. పేమెంట్ లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ చేసేది సపోర్టింగ్ టీమ్. దిస్ ఈస్ అవర్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్. నెక్స్ట్ మార్కెట్ లో ఉండే ప్రోడక్ట్స్, బ్రాండ్స్, టెక్నాలజీ. ఓకేనా. బ్రాండ్స్ నథింగ్ బట్ అండ్ క్వాలిటీ, క్వాంటిటీ, బ్రాండెడ్. అంటే ఇది ఇంపార్టెంట్. పనికిరాంది వాడు కస్టమర్ ఏం చేస్తాడంటే ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాడు. తెలుసో తెలియదు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాడు. వీఆర్ గివింగ్ ఎ డిస్కౌంట్ రేట్ 50%, 100%, 90% ఏదో ఒక డిస్కౌంట్ ఇస్తున్నాము. అట్రాక్షన్ లో వచ్చి పర్చేస్ చేస్తే మీరు ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే మళ్ళీ రిటర్న్ వస్తాడమ్మా? మనకి వస్తాడా కస్టమర్ అనేవాడు? రాడు. వెరీ గుడ్. కస్టమర్ అనేవాడు రాడు. ఎందుకు అంటే అది చాలా హంబక్ సైట్ గా ఉంది, దాంట్లో అంతా పోతే అంతే మనం ఉండేదంతా ఇది అవుతుంది, దీనికైనా ఆ సైట్ బెస్ట్ అంటాడు. ఇస్ ఇట్ క్లియర్? అట్లాంటిది మీరు తెచ్చుకోకుండా ఏం చేస్తామంటే మనం ప్రోడక్ట్ జెన్యున్ గా ఉన్నప్పుడు కస్టమర్ ఎందుకు రాడుమా? 100% కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. ఎట్లా సాటిస్ఫైడ్ అవుతాడు? మీరు పనికిరాంది ఇస్తే సాటిస్ఫైడ్ కాడు, బాగుండేది ఇస్తే 100-200% సాటిస్ఫై అవుతాడు. ఓకేనా. మనం చెప్పకపోయినా కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ నువ్వే కూడా చెప్తావు, రేవంత్ ఇది బాగుంది తీసుకోరా, ఆ సైట్ వద్దురా, ఈ సైట్ లో పోరా అంటావు. అంతేనా? మనమే సగం గైడ్ చేస్తాం మా కస్టమర్స్ కి. మన ఫ్రెండ్ సర్కిల్లో ఇదంతా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, జస్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ అంతే. ఓకేనా. ఆ లీడర్షిప్ అనేవాడు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఆ కంపెనీ కూడా ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా. ఎక్కడ నుంచి? సర్వీస్. దిస్ ఇస్ ద సర్వీస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నథింగ్ బట్ అండ్ ఇంటర్నెట్ కావచ్చు, డెస్క్టాప్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, టెక్నికల్స్ కావచ్చు, టెలిఫోన్స్ కావచ్చు, వైర్లైన్ కావచ్చు, 24/7 అవర్స్ ఫెసిలిటేట్ కావాలమ్మా. వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండాలా. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ లెర్నింగ్స్ నథింగ్ బట్ డే టు డే అప్డేట్స్ లో ఉండాలా. నెక్స్ట్ బ్రాండ్స్, క్వాలిటీ, టెక్నాలజీ, సర్వీసెస్, మార్కెట్. టెక్నాలజీ నథింగ్ బట్
అట్ ప్రెసెంట్ యూజ్ చేసే క్లౌడ్ మాక్సిమం అందరూ సర్వర్ అంతా క్లౌడ్ లో యూజ్ చేస్తాం. ప్రీవియస్ గా క్లౌడ్ లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాము, వీ వాంట్ టు అప్డేట్ అవర్ సర్వర్ ఆల్సో. మనం ఏం చేయాలి, మన సర్వర్ ని కూడా అప్డేట్ చేసాలి, క్లౌడ్ కి మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఈ 7 క్రైటీరియాని మెయింటైన్ చేసేది పెద్ద లీడర్షిప్, సారీ ఈ 7 క్రైటీరియా మెయింటైన్ చేసేదే పెద్ద ఈ కామర్స్ లో క్రూషియల్ గా వర్క్ అవుతుంది. క్రూషియల్ నథింగ్ బట్ 7 డైమెన్షన్ ఫర్ అన్ ఈ కామర్స్ స్ట్రాటజీ, అంటే స్ట్రెంథనింగ్ గా ఉంటుంది అనమాట. స్ట్రెంథనింగ్ ఈ 7 క్రైటీరియా వర్క్ చేస్తేనే మీకు ఈ కామర్స్ కరెక్ట్ గా లీడ్ అవుతుంది. లేకపోతే ఈ సపోజ్ ఇక్కడ ఎక్కడైనా కానీ మిస్అండర్స్టాండింగ్, మిస్గైడ్, మిస్లీడ్ ఏమైనా జరిగిందంటే కస్టమర్, మార్కెట్, సర్వీస్ మొత్తం పోతారనమాట. అప్పుడు లీడర్ అనేవాడు ఏమవుతాడు, మొత్తం కింద పడిపోతాడు. టీం పోతుంది, టీం వర్క్ లేకపోతే టీం పోతుంది, మీ మార్కెట్ పోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. ఓకేనా? కొలాప్స్ అయితే ఇంకేముంది, మీరు రన్ చేసేది ఎందుకు? టీం లీడర్షిప్ లేకపోతే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, కోఆర్డినేషన్స్ లేకపోతే పోతుంది. ఓకేనా? అదంతా మనం వర్క్ చేసి ప్రాపర్ గా సెట్ చేసి వర్క్ అయితేనే మనకు బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతాం. ఓకే, ఓకే. వాట్ ఆర్ ద 7 డైమెన్షన్? 7 డైమెన్షన్స్ లో ఏమేమి ఉంటుంది? వాట్ ఈస్ లీడర్షిప్ ఫ్యాక్టర్స్ ఫర్ న్యూ ఇంటర్నెట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్? ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్. ఓకేనా? వాట్ ఆర్ ద పిల్లర్స్? దీస్ ఆర్ ద 7 క్రైటీరియాస్ ఆర్ ద పిల్లర్స్ టు సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్. ఏమేమి ఉంది మా 7 పిల్లర్స్? వాట్ ఆర్ ద 7 పిల్లర్స్? రేవంత్, 7 పిల్లర్స్ ఏముంది? What are the 7 pillars? Leadership, technology, Very good. server, marketing, Allah. These are the 7 pillars. Okay na? ఈ 7 pillars లో లీడర్షిప్ ఏం రోల్ ప్లే చేస్తుంది? ద టెక్నాలజీ గోల్ మస్ట్ బి అండర్స్టూడ్ ఫర్ ద ఆర్గనైజేషన్ విత్ ఇన్ ఇట్స్ ఇండస్ట్రీ అండ్ మార్కెట్. లీడర్షిప్ నథింగ్ బట్ సిఇఓ కావచ్చు, లేకపోతే ఓనర్ కావచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈస్ ద బాస్ ఆఫ్ యువర్ కంపెనీ, హీఈస్ ద లీడర్. ఓకేనా? సపోజ్ ఎండి లేనప్పుడు ఏం చేస్తాడు, సిఇఓ లీడర్ గా యాక్ట్ చేస్తాడు. సిఇఓ విల్ కోఆర్డినేట్ ఎవ్రీ వన్ మా. ఓకేనా? బాస్, సపోజ్ మన కాలేజీలో ప్రిన్సిపల్ ఏం చేస్తారు, ప్రిన్సిపల్ ఇస్ ద అడ్మినిస్ట్రేటర్, ప్రిన్సిపల్ ఇస్ ద బాస్. ప్రిన్సిపల్ విత్ కోఆర్డినేటర్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాడు, ఓకేనా, కాలేజ్ ఫెసిలిటేట్ చూస్తాడు, స్టూడెంట్స్ బెనిఫిట్ చూస్తాడు, లెక్చరర్స్ బెనిఫిట్ చూస్తాడు, ఇంకా ఉండే గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెక్చరర్స్ అంతా కోఆర్డినేషన్ చేసి, అంటే లీడ్ చేసే వాళ్ళని అడ్మినిస్ట్రేటర్ అంటారు మా. ఈ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడొక్క చోట్లో కాన్సన్ట్రేషన్ లేకపోతే, దానిపైన ఫోకస్ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ద టీమ్ విల్ బి కొలాప్స్. మళ్ళీ రన్ చేసేది ఏముంది, వేస్ట్ కదా. సేమ్ లీడర్ అనేవాడు ఇక్కడ కూడా బిజినెస్ లో ఏం చేయాలా, ఈ 7 పిల్లర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ బిజినెస్ కి. లీడర్షిప్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ న్యూ ఇంటర్నెట్ బేస్డ్ ఆర్గనైజేషన్. నెంబర్ 1 ఏమేమి చేస్తుందమ్మా, ద టెక్నాలజీ గోల్ మస్ట్ బి అండర్స్టూడ్. ఓకేనా? ఎట్లా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలా, మన టీం వర్క్ అవుతుందా కాదా, ఓకేనా, టీమ్ సపోర్ట్ సరిపోతుందా లేదా. సపోజ్ కొత్త టెక్నాలజీ ఉందంటే టీమ్ ని ఒమిట్ చేసి ఇంకో కొత్త టీం తీసుకుంటారమ్మా. మనం కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తుంటే మీకు టెక్నాలజీ తెలియనప్పుడు ఏం చేయాలా, యూ వాంట్ అప్డేట్ ఇట్. ఓకే, అంటే మీకు కొత్తగా సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలా, ఆ సాఫ్ట్వేర్ నేర్పియాలా, అంతే. దాంతో ఇంటరాక్షన్ ఉంటేనే మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది. మిమ్మల్ని తీసేసి కొత్తగా టీం చేస్తుంటే మళ్ళీ ఏముంటుంది, బిజినెస్ రన్నింగ్. ఓకేనా? అక్కడే మెయిన్ అడ్మినిస్ట్రేటర్ లూజ్ అవుతాడు అనమాట. ఉండేవాడిని అప్గ్రేడ్ చేసుకుంటా ఉండాలి. అప్గ్రేడేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ లెర్నింగ్. ఓకేనా? దిస్ ఇస్ ద అప్డేషన్. అప్డేట్ చేసినప్పుడు ఎవరెవరికి అప్డేట్ చేస్తున్నాడు, మార్కెట్ అప్డేట్ అవుతుంది, సర్వీస్ అప్డేట్ అవుతుంది, బ్రాండ్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ విల్ బి
అప్డేటెడ్. ఇస్ ఇట్ క్లియర్? అందుకే మీకు అన్నిటికి 1 to 1 కనెక్షన్. అప్డేట్ అయినా గానీ ప్రతీది అప్డేట్ అవ్వాలా. మార్కెట్ అప్డేట్ కావాలా, సర్వీస్ అప్డేట్ కావాలా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఆల్సో అప్డేటెడ్. అంటే ప్రీవియస్‌గా మీరు 3 హబ్‌తో లేకపోతే 3 కనెక్షన్స్ ఉంటే రూటర్ పెట్టుకుంటావు. బట్ నీ యొక్క బిజినెస్ పెరిగినప్పుడు ఏం చేయాలా? కంపల్సరీ 30 పోర్ట్ ఉండే హబ్ కొనాలా. అప్పుడేం చేస్తాలా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి అప్డేటెడ్. బ్రాండ్ విడ్త్ షుడ్ బి అప్డేటెడ్. 10 ఎంబీపీఎస్ వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 100 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలా. అప్పుడేం చేస్తావు? బ్రాండ్ విడ్త్ ఆల్సో అప్డేటెడ్. ప్రీవియస్‌గా నువ్వు క్లౌడ్ లేకుండా ఏదో బ్యాక్‌గ్రౌండ్ ప్లాట్‌ఫామ్ యూనిక్సో దాంట్లోనే వర్క్ చేస్తున్నావు సర్వర్ బేస్ చేసుకొని. క్లౌడ్ అప్డేట్ అయినప్పుడు ఏం చేస్తావు? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి అప్డేటెడ్. దీస్ ఆర్ ద టెక్నాలజీస్. అంటే ప్రతీది ఎక్కడెక్కడ అప్డేట్ చేస్తున్నామంటే ప్రతీది అప్డేట్ చేయాల్సిందే. నెక్స్ట్ an organization must be determined it is go to be an advanced technology. అట్ ప్రెసెంట్ ఏమి యూజ్ చేసినా కానీ అడ్వాన్స్ టెక్నాలజీ కంపల్సరీ మనం స్టిక్ ఆన్ కావాలి. నెక్స్ట్ an organization must determine what is the necessary relationship between the company's technologies or product strategy and the operational aspects of the strategies. ఓకేనా? These three aspects is also important to అప్డేట్. అంటే కంపెనీకి మనకి స్ట్రాటజీస్ అండర్‌స్టాండింగ్ కావాలా. పేమెంట్ గేట్‌వే అంటాము. పేమెంట్ కంపెనీకి పోతుందా? మనకు పోతుందా? కంపెనీకి పోతుంది. ప్రతిసారి సపోజ్ రూ. 100 200 కూడా ఆన్‌లైన్ బిజినెస్ చేస్తుంటామా. అది చేసినప్పుడు ఏమవుతుందంటే కంపెనీకి రూ. 100 కంపెనీకి పోతుంది. అంటే రిమైనింగ్ కమిషన్ ఎవరికి రావాలా? మనకే రావాలా. ఓకేనా? అది ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ వర్క్ చేయాల. అదంతా కంపెనీ వాడు చూసుకోడు. మనం చూసుకోవాలా. ఇస్ ఇట్ క్లియర్? ఎవ్రీథింగ్ ఈ కామర్స్ అంటే ఏమి? మనం జస్ట్ బిజినెస్ రన్ చేస్తే అయిపోతుందా? కాదు. ఇదంతా కూడా టై అప్ చేసే బిజినెస్ కూడా ఆ కమిషన్ బేస్డ్ గాని, లేకపోతే మనం ఇచ్చే రీప్లేస్, ఎక్స్‌చేంజ్ అంతా గాని ఆ కంపెనీకి పడినప్పుడు అమౌంట్ కంపెనీకి డిడక్ట్ అవుతుంది. మళ్ళా నెల నెల నువ్వు వాడి దగ్గర నించుకుంటావా? కాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. అందుకే ఈ కామర్స్ బిజినెస్ అనేది. నెక్స్ట్ ద టెక్నాలజీ ఎంప్లాయిడ్ బై అన్ ఆర్గనైజేషన్ మస్ట్ సర్వీస్ ద కస్టమర్స్ నీడ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ పర్స్పెక్టివ్. ఇస్ ఇట్ క్లియర్? అంటే వాళ్ళ కస్టమర్‌కి కావాల్సినంత మన కంపెనీలో ఉంటేనే కంపెనీ అట్రాక్ట్ చేస్తాడనమాట. లేకపోతే కస్టమర్ రాడు. నెక్స్ట్ బోర్న్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకేనా? బోర్న్ ఆన్ ద ఇంటర్నెట్. ఆర్గనైజేషన్ మస్ట్ ఆస్క్ దెమ్‌సెల్వ్స్ క్వెషన్ సచ్ యాస్ we are టెక్నాలజీ కంపెనీ, we are యూజింగ్ ఏ ఈ-కామర్స్ బిజినెస్ అన్నప్పుడు మనం టెక్నాలజీతోనే వర్క్ అవుతుందమ్మా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. Can the technology be used to create a barriers to entry? Can the technology be used to log in the customer base? Is it clear? అంటే మనం ఆర్గనైజేషన్ గా రన్ అయినప్పుడు ఈడిఏ అన్నాం. ఈడిఏ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకేనా? ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్ డేటాగా కన్వర్ట్ అయినప్పుడు మన బిజినెస్ మొత్తం ఏముందో ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ఆటోమేటెడ్. పేమెంట్ కానీ, మీ యొక్క ప్రొడక్ట్స్ డెలివరీ కానీ, ట్రాకింగ్ కానీ, ట్రాన్స్‌పోర్టేషన్ కానీ, బయింగ్, సెల్లింగ్ లేకపోతే ప్రొడక్ట్ రీప్లేస్ గాని ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ అయినప్పుడు ఏం చేయాలా? మనం టెక్నాలజీ అప్ టు డేట్ అప్డేటేషన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? ఆర్గనైజేషన్ మస్ట్ ఆస్క్ దెమ్‌సెల్వ్స్ ద క్వెషన్స్. యెస్, ఇదంతా మీరంతా వర్క్ చేస్తున్నారా లేదా? మీరు క్లాసుల్లో మీరే క్వెషన్ చేసుకోవాలా. రోజు క్లాసులు జరిగేటప్పుడు మనం చదువుకుంటున్నామా లేదా? చదివితే గెట్ ఇన్ అవుతామా లేదా? జాబ్స్‌కి పోతే జాబ్స్ వస్తుందా రాదా? క్వెషన్స్ దెమ్‌సెల్వ్స్ అంటే క్వెషన్స్ మీరే ఏసుకోండి. ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ ఇట్స్ ఓకే. ఓకే. మీరు గెట్ ఇన్ అవుతారంటే ఓకే. మీ క్వెషన్స్ మీకే ఉండాలా. మీ ఆన్సర్స్ మీకే ఉండాలి. ఎంతవరకు చదువుతారో, ఏం చేస్తారో నాకు తెలీదు. ఓకేనా? క్లాస్ అయిందా, ఎగ్జామ్ అయిందా అయిపోతుంది మీ కథ అంతే. కానీ ఇదంతా ఎప్పుడు లర్న్ చేసుకోవాలా? ఎప్పుడు మీరు ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలా? సైట్ రన్ చేయాలా? ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది చూసారమ్మా? చెప్పేకి మనకి ఈజీనే. వినేది ఈజీనే. బట్ ఇంప్లిమెంటేషన్ ఈస్ ద డిఫికల్ట్. ఓకే. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మస్ట్ హావ్ క్లియర్ డిఫైన్డ్ those questions and must work themselves into their business plan. ఓకేనా? ఎట్లా మనము ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? ఫస్ట్ యూనిట్‌లో ఫ్రేమ్‌వర్క్, అనాటమీ, అప్లికేషన్స్ అంతా ఎట్లా నెట్‌వర్క్ చేస్తా వచ్చినామో, ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లియర్ చేసినప్పుడు ఇదంతా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్లా వర్క్ అవుతుంది? ఆర్గనైజేషన్ మస్ట్ హావ్ క్లియర్ డిఫైన్ నథింగ్ బట్ డెఫినిషన్ దట్ టు దీస్ క్వెషన్స్ అండ్ మస్ట్ వర్క్ దెమ్ ఇంటూ ద బిజినెస్ ప్లాన్. ఓకేనా? మీ యొక్క బిజినెస్ ప్లానింగ్, మీ యొక్క ఫ్రేమ్‌వర్క్ అంతా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇస్ ఇట్ క్లియర్? మనం సక్సెస్ అవ్వగలుగుతామా ఫైనల్లీ? నెక్స్ట్ అండ్ ఆర్గనైజేషన్ మస్ట్ డిటర్మైన్ ఇట్స్ టార్గెట్ మార్కెట్ అండ్ వెదర్ ఇట్ ఈస్ స్టిల్ రియలిస్టిక్ ఓపెన్ టు న్యూ ఎంట్రీస్ లాగా మనము బిజినెస్ కొత్తగా ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా ఏం చేయాలో మనం మార్కెట్‌ని బేస్ చేసి
మార్కెట్ అంటే ఓల్డ్ మార్కెట్ ని క్లోజ్ చేసి మనం గెట్ ఇన్ అవ్వగలుగుతామా? నెక్స్ట్, అండ్ ఆర్గనైజేషన్ మస్ట్ అండర్స్టాండ్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు సెగ్మెంట్. దిస్ ఇస్ ద మెయిన్ వన్. మార్కెట్ ఎక్కడ పోతుంది, మనం ఇంప్లిమెంట్ చేస్తే మార్కెట్ లో గెట్ ఇన్ అవ్వగలుగుతామా? అండ్ గ్రో ఓవర్ ద నియర్ అండ్ లాంగర్ టర్మ్ అండ్ నో వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ విల్ బి ఏబుల్ టు మూవ్ ర్యాపిడ్లీ ఎనఫ్ టు మీట్ దోస్ changing needs. Okay, next, the pillars of success for organization అంటే ఏమేమి ఉంటే మనం సక్సెస్ అవుతామని. ఇదంతా కాకుండా ప్రీవియస్ గా ఈ టెక్నాలజీ మార్కెట్ అంతా పోతే ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే టెక్నాలజీ గోల్స్, అండర్స్టూడ్ ద ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ, మార్కెట్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్ యొక్క నీడ్, ఏమేమి మార్కెట్ యొక్క నీడ్, ఇది మనము కంప్లీట్ అవ్వగలుగుతామా లేదా. నెక్స్ట్ సర్వీసెస్ ఈజ్ ఇంపార్టెంట్. మా సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కామర్స్ లో మీ యొక్క సర్వీసెస్, కస్టమర్ సపోర్ట్, ట్రాన్స్పోర్టేషన్స్, పేమెంట్ ప్రాబ్లం వచ్చినా ఇట్లాంటిదంతా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఎక్కడ కానీ ఫెయిల్యూర్ అయినా మీ యొక్క బిజినెస్ మొత్తం ఫెయిల్యూర్. దీస్ ఆర్ ద పబ్లిక్ పాలసీస్ అంటాం. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పాలసీస్ అన్నాం. అంటే గవర్నమెంట్ కి ఆ పాలసీ ఇంప్లిమెంట్, అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం వర్క్ చేస్తున్నాము. పబ్లిక్ పాలసీస్, పబ్లిక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ప్రైవేట్ నథింగ్ బట్ అండ్ సింగిల్ కస్టమర్. అంటే కామన్ గా కస్టమర్ అనేవాడు పబ్లిక్. 10 మంది కస్టమర్ అయితే ఏమవుతుంది, పబ్లిక్ అంటాం. ఒకడైతే ప్రైవేట్ అంటాం. అంటే ఒక్కరితో పోయేది. సపోజ్ 100 మంది 1000 మందికి ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలా? యూ షుడ్ బి రెక్టిఫైడ్ అదర్ దాన్ యూ షుడ్ బి పనిష్డ్ బై ద గవర్నమెంట్. దీస్ ఆర్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ పాలసీస్ అంటాం. ఆ పాలసీస్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా? ఓకేనా? ఇదంతా మేజర్ రోల్. వాట్ ఆర్ ద మార్కెట్ బీయింగ్ బాన్ ఆన్ ద నెట్ రిక్వైర్స్ that the organization understand the possible moves from major establishment organizations and utilize its own nimbleness to counter them. Okay na, to counter them. Being born on net requires, what are the requirements, what are the companies మనకి ఎస్టాబ్లిష్మెంట్, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ లో మనకు టైఅప్ ఇస్తుందా, మన ప్రోడక్ట్ లో ఎంట్రీ కావగలుగుతామా, మనకి ఎందుకు ఇవ్వడు, మన కాంపిటీటర్ కరెక్ట్ అయిన కాంపిటీటర్స్ ఆ బిజినెస్ కి. ఇదంతా మార్కెట్ సర్వే ఇస్ ఆల్సో important role. Next, what are the services? An organization must know its customer expectation regarding service level. Okay na, what is customer expectations? ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, మన దగ్గర వచ్చే కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడొక నీడ్ ఫుల్ఫిల్మెంట్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా సర్వీస్ ఓరియంటెడ్ 100% సక్సెస్ అయితే కస్టమర్ మనల్ని ఎత్తుక్కొని వస్తాడు. ఓకేనా? ద ఆర్గనైజేషన్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ వాల్యూ proposition as and how service facilitate or arguments its. ఓకేనా? మనం ఎట్లా సర్వీస్ ఫెసిలిటేట్ చేస్తాం, ఇట్లుంటే సాటిస్ఫై అవుతారా, ఇట్లుంటే సాటిస్ఫై, డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. ఓకేనా? అండ్ ఆర్గనైజేషన్ మస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ ఓన్ ఇంటర్నెట్ సర్వీస్ వాల్యూ చైన్ నథింగ్ బట్ అండ్ 1-to-1 లింక్. అప్పుడే చెప్పినట్టు రేవంత్ తెలిస్తే రేవంత్ కిషోర్ చెప్తాడు, కిషోర్ హరికి చెప్తాడు, ఇట్లా 1-to-1 చైన్ లింక్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కడికి సర్వీస్ క్లియర్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఈ సర్వీస్ స్ప్రెడ్ అవుతుంది. The components of which we are understand the relationship between attracting customers and service levels. Okay, and service levels. Okay, and different types of services. Understanding how an organization creates services value during an transaction for a customers. Number 1, transaction payments. Understand how service play a role in the customer fulfillment process where the purchase is dispatched. Number 1 payment after tracking and understand the role of customer service in retaining customers and maintain the site hard answer. Suppose ఏదైనా ప్రాబ్లం వచ్చి రిటర్న్ చేసినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలా. మీరు ఫోన్ తీయకుండా కస్టమర్ సర్వీస్ చేసినాక రెస్పాండ్ కాకపోతే కస్టమర్ మళ్ళీ వస్తాడా? వాడు రెస్పాండ్ కదా, ఆ సైటే వద్దు వేరే దానికి పోతా ఉంటాడు, డిఫాల్ట్ గా వెళ్ళిపోతా ఉంటాడు. మా ఈ కామర్స్ అంటేనే అంతే, డే బై డే అప్డేషన్స్ మనం ఉండాలా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఏదైనా డౌట్స్ ఉందా దీంట్లో? లేదు సార్. గట్టిగా మాట్లాడావు. ఏం లేదు సార్. లేదు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.